నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది దంపతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంతానలేమి. అయితే దీని చుట్టూ అపోహాలు ఎక్కువ, అవగాహన తక్కువ. అసలు సంతానలేమికి కారణాలేంటి? కేవలం మహిళలనే బాధ్యులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలను సంతానలేమి చికిత్సలో వస్తున్న ఆధునిక చికిత్సల గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫెర్టిలికా హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సుమినారెడ్డి గారు. వారితో మాట్లాడి క్లియర్గా అన్నీ తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో లేడీస్లో మనం ఎక్కువగా చూస్తున్నాం సంతానలేమి సమస్య. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? సో ఈ రోజుల్లో మీరు అన్నట్టు సంతానలేమి సమస్య బాగా పెరిగిపోతుంది. కానీ ఈ సమస్య కేవలం లేడీస్ది కాదు, సంతానలేమి ఎప్పుడూ ఆడ మగ ఇద్దరిది కలిపి అంటే కపుల్ ప్రాబ్లం లాగే మనం రికగ్నైజ్ చేస్తాము. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బోత్ ఈ రోజుల్లో అవేర్నెస్ పెరగడం వల్ల మోర్ ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాము, సొసైటీ కూడా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి బయటికి వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకోగలుగుతున్నారు. అదే కాకుండా మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్న చేంజెస్ అంటే మనం ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉండడము, ఒబేసిటీ అంటే ఊబకాయం పెరగడము, స్ట్రెస్, వీటన్నిటి వల్ల కూడా మన ఫర్టిలిటీ రేట్స్ తగ్గుతూ ఉన్నాయి. సో సర్ప్రైజింగ్లీ ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, బట్ మన ఇండియాలో కూడా పాపులేషన్ రేట్ తగ్గుతోంది. మీరు వినే ఉంటారు, మనకు ఆంధ్రప్రదేశ్లో థర్డ్ చైల్డ్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు. దట్ ఈస్ బికాజ్ యంగర్ పాపులేషన్ తగ్గుతోంది అండ్ ఓల్డర్ పాపులేషన్ పెరుగుతోంది. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్లీ పెరుగుతున్నాయి. దీని గురించి మనం ఇంకా అవేర్నెస్ పెంచుకోవడం ఎంతో ముఖ్యం. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఒకప్పుడు చూస్తే అప్పట్లో పెద్దవాళ్ళు మనతో అంటుండేవారు 30 ఏళ్ళు దాటితే అబ్బా పిల్లలు పుట్టడం కష్టం అనేసి. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే 20+ అన్నా కూడా నో కిడ్స్, ఇది కామన్ అయిపోయింది. అసలు రీజన్ ఏంటంటే? సో ఏజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పెద్దవాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. 30 దాటిన తర్వాత పిల్లలు కావడం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈవెన్ సైంటిఫికల్లీ చూసుకుంటే కూడా 35 ఏజ్ పెరిగిన తర్వాత ఆడవారిలో ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనేది తగ్గుతూ పోతుంది. కాకపోతే కేవలం ఏజ్ వల్లనే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనుకోవడం కూడా తప్పే. కొంతమందికి యంగ్ ఏజ్లో కూడా అంటే 20స్లో కూడా ఫర్టిలిటీకి చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఈ రోజుల్లో పెరుగుతున్న పాలిసిస్టిక్ ఓవరీస్, ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి వల్ల అట్లాగే మగవారిలో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతోంది ఫర్ వేరియస్ రీజన్స్. అంటే మన లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల అనుకోవచ్చు. వీటన్నిటి వల్ల కూడా ఈవెన్ ఎర్లీ ఏజ్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. ఎక్కువగా లేడీస్ సఫర్ అవుతున్నారు పీసీఓఎస్, అదేవిధంగా థైరాయిడ్. అంటే ఇలా కిడ్స్ అవ్వకపోవడానికి ప్రధాన కారణము పీసీఓడి అనేసి చాలామంది చెప్తుంటారు. ఇది ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యూర్ అయ్యి కిడ్స్ పుట్టే ఛాన్స్ ఉందంటారా? సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఆర్ పీసీఓడి గురించి కూడా మన సొసైటీలో చాలా అపోహలు ఉన్నాయి. మందుల ద్వారా దీన్ని కంప్లీట్గా నయం చేసుకోవచ్చు అనుకోవడం కూడా ఒక విధంగా అపోహనే. యాక్చువల్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది జబ్బు కాదు. అంటే మనకు జ్వరం వస్తే ఒక టాబ్లెట్ ఇస్తే నయమైపోయినట్టు. ఇది బాడీ నేచర్. మనకు బీపీ ఎట్లాగో, షుగర్ ఎట్లాగో, థైరాయిడ్ ఎట్లాగో అది ఒక మనిషి యొక్క బాడీ తత్వం. ఇందులో చాలా ఇదొక మెటబాలిక్ సిండ్రోమ్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తుంది అని చూసుకుంటే మెయిన్గా లైఫ్ స్టైల్ ఇంప్రాపర్గా ఉండడం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, స్లీప్ సరిగ్గా లేకుండా ఉండడము, అండ్ బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం ఆర్ వన్ ఫ్యూ ఆఫ్ ద కామన్ కాజెస్. అట్లాగే కొంతమందికి జెనెటిక్గా కూడా ప్రీడిస్పోజ్ అయి ఉంటుంది. సో వీళ్ళలో పాలిసిస్టిక్ ఓవరీస్ కంప్లీట్గా క్యూర్ చేయలేం, కానీ డెఫినెట్లీ మంచి లైఫ్ స్టైల్, వెయిట్ మేనేజ్మెంట్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్లీప్ ప్రాపర్గా ఉంచుకోవడం ద్వారా, దాంతోపాటు మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అండ్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో కూడా డెఫినెట్లీ సంతానం అంటే ఫర్టిలిటీ అనేది పాసిబుల్ అవుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారు, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు మామూలుగా మనం చూస్తూ ఉంటాము యోగా, ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ చేయడం వల్ల క్యూర్ అవుతుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమేనండి. ఇవన్నీ కూడా యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్,
ప్రాపర్ డైట్ తీసుకోవడము, స్లీప్ సరిగ్గా ఉండేలా చూసుకోవడము, అట్లాగే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ నుంచి బయటికి రావడం వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ చాలాసార్లు కంట్రోల్లోకి వస్తుంది. కంప్లీట్గా నయం అవుతుందని చెప్పను, కానీ వాళ్ళకు సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతాయి. వేరే సిమ్టమ్స్ లైక్ అన్వాంటెడ్ హెయిర్, యాక్నే, హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. సైకిల్స్ ఒకసారి రెగ్యులర్గా అయితే ఫర్టిలిటీ కూడా బెటర్ అవుతుంది. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇట్ ఈస్ ఫార్ లైఫ్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు అన్నట్టు ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజ్. ఇప్పుడు ఈ రోజుల్లో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హోలిస్టిక్ మేనేజ్మెంట్. అంటే ముందరలాగా జస్ట్ మెడిసిన్స్ ఇచ్చి పంపించేయడం కాదు, దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ. డాక్టర్ గారు, అదే విధంగా ఒకప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి చూసుకుంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఒకప్పుడు మన పేరెంట్స్ ఉన్నట్టు ఇప్పుడు ఈ జనరేషన్ లేదు. అంటే ఇప్పుడు సంతానలేని సమస్య రావడానికి ఓన్లీ ముఖ్య కారణం మనం తీసుకునే ఫుడ్, అదేవిధంగా మన లైఫ్ స్టైల్ అనొచ్చు అంటారా? వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. మీరు అన్నట్టు చూసుకుంటే మన ప్రీవియస్ జనరేషన్లో తాతలు ముత్తాతల దగ్గర ప్రతి ఇంట్లో ఈజీగా 5-6 పిల్లలు కంపల్సరీ ఉండేవారు. ఇప్పుడు అట్లాంటిది ఒక్క బేబీ కోసం కూడా ఇంత కష్టపడుతున్నాం. ట్రూ. సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో అందులో తెలుస్తుంది. ఒకప్పుడు ఈ బయట స్విగ్గీ, జొమాటోలు ఉండేవి కాదు, అంతా హోమ్ కుక్డ్ ఫుడ్ ఉండేది, హెల్దీ ఫుడ్ తీసుకునేవారు, అట్లాగే పొలం పనులకు వెళ్ళేవారు, ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుండేది. ఇప్పుడు రోజంతా కంప్యూటర్స్ ముందర, ల్యాప్టాప్స్, టీవీస్ ముందరే అయిపోతుంది, హార్డ్లీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ అవుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది, అట్లాగే స్మోకింగ్, ఆల్కహాల్ కూడా పెరుగుతోంది సొసైటీలో. వీటన్నిటి వల్ల కూడా మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా ఎన్వైరన్మెంటల్ చేంజెస్, ప్లాస్టిక్ యూస్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ ప్లాస్టిక్ డిగ్రేడ్ అయ్యాక చిన్న పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ అనేటివి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి, ఐదర్ త్రూ ఫుడ్ ఆర్ వాటర్. వీటి వల్ల కూడా మనకు ఫర్టిలిటీ ఛాలెంజెస్ వస్తాయి. సో పొల్యూషన్, ప్లాస్టిక్ యూజ్, వీటన్నిటి వల్ల కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. డాక్టర్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఒక కపుల్కి మ్యారేజ్ అయింది అనుకోండి, ఆఫ్టర్ ఒక 2-3 ఇయర్స్ వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే ఆ టైంలోనే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేకుంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అండి? సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. యూజువలీ యంగ్ కపుల్ అండర్ 35 ఏజ్ ఉండి వాళ్ళ హెల్త్ అంతా బాగుండి వాళ్ళు 1 ఇయర్ పాటు రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి స్టిల్ ప్రెగ్నెన్సీ రానట్టయితే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అదే ఒకవేళ ఏజ్ 35, ముఖ్యంగా భార్య యొక్క ఏజ్ 35 పైబడి ఉండి, లేదా ఆల్రెడీ ప్రీవియస్గా సమ్ నోన్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ కానివ్వచ్చు, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇలాంటివి ఉన్నాయి, లేదా భర్తలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అని ముందరే తెలుసుంటే ఒక 3 to 6 months ప్రయత్నం చేసి అంతలోపు పిల్లలు కలగనట్టయితే అప్పుడు డాక్టర్ని సంప్రదించడం ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ అందుబాటులోకి వస్తున్నాయి, అదేవిధంగా మనకు చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మంచి ఐవీఎఫ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకునే కపుల్స్ అంటే ఏ విధంగా చూసి సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ రిలవెంట్ దీస్ డేస్. మనం చూస్తూ ఉంటే చుట్టుపక్కల చాలా ఫర్టిలిటీ సెంటర్స్ వస్తూ ఉన్నాయి. సో అందరికీ ఉండే కన్ఫ్యూజనే ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏ సెంటర్కి వెళ్ళాలి అనేది. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన నాలెడ్జ్ పెంచుకోవడం ఎంతో ముఖ్యం. దాంతోపాటు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లుక్ బియాండ్ జనరల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ప్యాకేజెస్ కానీ, డిస్కౌంట్స్ కానీ ఏవైతే చెప్తున్నారో దాన్ని బియాండ్ వెళ్ళి అసలు ఆ సెంటర్కి ప్రాపర్ డాక్టర్ ఉన్నారా, ఆ డాక్టర్ అవైలబిలిటీ కంటిన్యూస్గా ఉందా, అంటే ఒక్కొక్కసారి ఒక్కో డాక్టర్ కాకుండా మొత్తం ట్రీట్మెంట్ ఒక డాక్టర్ చేతి మీద అవుతుందా, అలాగే సెంటర్కి పర్మిషన్స్ అనేటివి ప్రాపర్గా ఉన్నాయా. ఇప్పుడు ఏఆర్టీ లా ఉంది మనకు అందరికీ తెలిసిందే. సో ఈ డిఎంహెచ్ఓ, ఏఆర్టీ పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా, అక్కడ ఫర్టిలిటీ సెంటర్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లేదా అంతకు ముందర అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో అండి, గీతా గారు. హలో అండి. నమస్తే అండి గీతా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి మేడం, నాకు 6 months క్రితము ఎండోమెట్రియోసిస్ సర్జరీ అయింది మేడం. ఎండోమెట్రియోసిస్, ఓకే. అవును మేడం, లాప్రోస్కోపీ ద్వారా చేశారు. ఓవరీలో ఫిస్ట్లు ఉన్నాయి అంటున్నాను, మళ్ళీ ఏం చేయాలని తెలియక మీకు కాల్ చేశాను మేడం. ఓకే, సో 6 months
ఓకే, 6 months ముందర లాప్రోస్కోపీ ద్వారా ఎండోమెట్రియోసిస్ సర్జరీ అయింది, ఇప్పుడు మళ్ళీ సిస్ట్లు వచ్చాయని చెప్తున్నారు. సో ఎండోమెట్రియోసిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అండి. సో ఇన్ఫర్టిలిటీయే కాకుండా పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువగా ఉండడము, అట్లాగే భర్తతో కలిసినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడం, పెయిన్ సిమ్టమ్స్ ముఖ్యంగా ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్కి ఉండే ఇంకొక ఇంపార్టెంట్ నేచర్ ఏంటంటే రికరింగ్ నేచర్, అంటే తీసినా కూడా మళ్ళీ వస్తూ ఉండడము. సో విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ యంగ్ విమెన్. సో ఫస్ట్ సర్జరీ ఏదైతే చేశారో అది థరోగా ప్రాపర్గా చేయడం ద్వారా రికరెన్సెస్ చాలా వరకు అరికట్టవచ్చు. బట్ మళ్ళీ సెకండ్ టైం కూడా సిస్ట్లు వచ్చాయి అంటే రిపీటెడ్ సర్జరీస్ చేసినప్పుడు మన ఫర్టిలిటీ రేట్, ఎగ్ కౌంట్ అనేది తగ్గడం చూస్తూ ఉంటాము. సో ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఉన్న సిస్ట్లు మరీ పెద్దగా లేవు, మీకు సిమ్టమ్స్ అంత సివియర్గా, పెయిన్ అంత ఎక్కువగా లేదు అనుకుంటే ఫస్ట్ ఫర్టిలిటీ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్, ఎగ్స్ తయారు చేసుకొని ఎంబ్రియోస్ తయారు చేసుకోవడం ఫస్ట్గా చేసి దాని తర్వాత సిస్ట్ క్లియర్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళడం బెటర్గా ఉంటుంది మా. మరో కాలర్ శ్యామల హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్తే శ్యామల గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. మేడం నేను చేయించాము, ఫెయిల్ అయింది వేరే హాస్పిటల్లో. ఓ, ఏం చేశారండి? 3 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేయించామా మేము. ఓకే ఓకే ఓకే, సరేమ్మా. శ్యామల గారు క్లియర్గా చెప్పండి. మేడం 3 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేయించామా, ఫెయిల్ అయింది మేడం. ఓకేమ్మా. నా వయసు 38 మా, మా హస్బెండ్ వయసు 45 మేడం. ఓకే ఓకే, హాస్పిటల్ తిరిగామా, చెట్ల మందులు కూడా తీసుకున్నాం మేడం. ఓకేమ్మా. ఏం చెయ్యాలో చెప్పండి మేడం. సో ఇది కూడా ఒక కామన్గా చూసే ప్రాబ్లం అండి. ఐవీఎఫ్ చేసినప్పుడు షూరిటీ 100% గ్యారంటీ ఇవ్వడం అనేది కూడా మంచిది కాదు. బికాస్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇవాల్టికి కూడా ఇన్ ద బెస్ట్ పాసిబుల్ కండిషన్స్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అరౌండ్ 50 to 60% మధ్యలో ఉంటాయి. మళ్ళీ దీంట్లో వాళ్ళ ఏజ్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, గర్భసంచి ఎలా ఉంది, వీటన్నిటి మీద కూడా సక్సెస్ రేట్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ప్రతి కపుల్ కూడా ట్రీట్మెంట్ చేసుకునే ముందరే ప్రాక్టికల్గా వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ సిచ్యుయేషన్లో సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడము, దీనికి ముందరే కౌన్సిలింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా తర్వాత ఇన్ కేస్ సైకిల్ ఫెయిల్ అయితే మనం దాన్ని ఫేస్ చేయడానికి బెటర్గా ప్రిపేర్ అయ్యి ఉంటాము. అనదర్ థింగ్ ఈజ్ ఐవీఎఫ్ చేసిన వెంటనే పిల్లలు పుడతారనుకోవడం కూడా ఒక విధంగా అపోహనే. సో ఫర్ బోత్ థింగ్స్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్. అండ్ ఏజ్ 38 భార్యది అండ్ భర్తది 45 అన్నారు. సో వయసు పెరిగే కొద్దీ ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇండికేషన్ ఫర్ సక్సెస్ రేట్స్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతూ వస్తాయి. సో మనం అన్ని చెట్ల మందులు, హాస్పిటల్స్ ఇవన్నీ తిరిగి లాస్ట్కి ఐవీఎఫ్కి వచ్చినప్పుడు ఏజ్ పెరిగి ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మెయిన్గా ఇప్పుడు ఎగ్ కౌంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, భర్తది స్పర్మ్ కౌంట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇన్ కేస్ ఇవి బాగానే ఉన్నాయి అనుకుంటే ప్రాపర్ కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ ఒకసారి ఐవీఎఫ్కి ట్రై చేసి చూడవచ్చు. లేదా ఆల్రెడీ బికాజ్ ఏజ్ పెరిగినప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఐవీఎఫ్ వైపు చూడడమే బెటర్గా ఉంటుందిమా. ఇన్ కేస్ ఎగ్ కౌంట్ అస్సలు బాగాలేదు ఆర్ ఎంబ్రియో క్వాలిటీ సరిగ్గా రావట్లేదు అంటే థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ గురించి కూడా ఆలోచించడం మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడు ఐవీఎఫ్ విషయానికి వస్తే ఒక పర్సన్ ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు మనం వింటున్నాము ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, సెకండ్ అటెంప్ట్, అలా ఎన్ని రోజుల వరకు చేయించుకోవచ్చు? సో దీనికి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్నట్టు అయితే ఏమీ లేదండి సైంటిఫికల్లీ. అరౌండ్ ఒక 3 to 4 సైకిల్స్ వరకు సేఫ్గా చేయించుకోవచ్చు. దాని తర్వాత ఒక 3 to 4 సైకిల్స్లో సక్సెస్ కానప్పుడు ఇంకా సైకిల్స్ ఇంక్రీజ్ చేసినా కూడా అసలు యూజ్ ఉంటుందా అనేది ఆలోచన చేయాల్సి ఉంటుంది. ప్రతి సైకిల్ ఫెయిల్ అయినప్పుడు దాని ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతో ఉంటుంది. సో సైకిల్ ఫెయిల్ అయింది అని అక్కడితో వదిలేయకూడదు. ఎందుకు ఫెయిల్ అయింది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయింది అని అనలైజ్ చేస్తే నెక్స్ట్ సైకిల్ బెటర్గా ట్రీట్ చేయగలుగుతాం. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, రితిక గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రితిక గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మా పెళ్ళయి 5 years అయింది. ఓకేమ్మా. టెస్ట్ అదే పిల్లలు పుట్టట్లేదని కొన్ని టెస్ట్ రాశారు మేడం.
దాంట్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని చెప్పారు. ఓకేమ్మా, ఓకే. ఆ, దీనికి ఫర్దర్గా ఎలా చేయాలంటారు మేడం? ఓకే. సో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కూడా ఒక కామన్గా చూసే సిచ్యుయేషనే అండి. అంటే మనకు గర్భసంచి ఉంటుంది, గర్భసంచికి 2 ట్యూబ్స్, రైట్ సైడ్లో ఒక ఫెలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ సైడ్కి ఒకటి ఉంటుంది. దోస్ కనెక్ట్ ఓవరీస్ టు ద యూట్రస్. ఓవరీ నుంచి రిలీజ్ అయిన ఎగ్ యూట్రస్కి చేరడానికి ట్యూబ్స్ ఆర్ లైక్ ద బ్రిడ్జ్ అన్నమాట. ఫర్టిలైజేషన్ అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్ కూడా ఎగ్ని ట్యూబ్లోనే కలుస్తుంది, ఎంబ్రియో కూడా ట్యూబ్లో ఫామ్ అవుతుంది. సో ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటే ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలవలేదు కాబట్టి ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి లేదా ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉండడం కంపల్సరీ అండి. సో ఫస్ట్ ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అయ్యాయి, ఏదైనా ఇన్ఫెక్షన్ మూలాన బ్లాక్ అయ్యాయా లేదా ప్రీవియస్ సర్జరీస్ వల్ల లోపల ఏమైనా అతుకులు అడేషన్స్ వల్ల బ్లాక్ అయ్యాయా అని చూసుకోవాలిమా. ఒకవేళ ఈ బ్లాక్స్ పల్చగా ఉన్నట్టయితే క్యాన్యులేషన్, హిస్ట్రోలాప్రోస్కోపీ సర్జరీ ద్వారా క్యాన్యులేట్ చేసి ఓపెన్ చేయడానికి వీలు పడుతుంది. అదే ఒకవేళ థిక్ బ్లాక్ అయ్యి ఉంది లేదా ట్యూబ్ ఆల్రెడీ స్వెల్ అయిపోయి ఉంది అనుకున్న సందర్భంలో మనం లాప్రోస్కోపీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఐయుఎఫ్ ఐయుఐ 2 ఉంటాయి కదా, అంటే ఐయుఐకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంట? సో ఐయుఐ అండ్ ఐవీఎఫ్ రెండు కంప్లీట్గా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండి. ఐయుఐ ఈజ్ అ వెరీ సింపుల్ ట్రీట్మెంట్. అంటే ఒకవేళ మనకు ఒక ట్యూబే ఓపెన్ ఉంది లేదా భర్త యొక్క స్పర్మ్ కౌంట్ కాస్త తక్కువగా ఉంది లేదా న్యాచురల్గా ఎన్నిసార్లు ట్రై చేసినా సక్సెస్ అవ్వట్లేదు అన్న సందర్భంలో ఫస్ట్ ఐయుఐ చేస్తాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో కరెక్ట్గా ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి భర్త యొక్క వీర్య కణాల్లోంచి మంచివి సెపరేట్ చేసి ఒక చిన్న ట్యూబ్ ద్వారా గర్భసంచిలో రిలీజ్ చేస్తాము. నార్మల్గా ఐయుఐ చేసినప్పుడు అన్నీ బాగున్నప్పటికీ ప్రతి మంత్లో సక్సెస్ ఛాన్సెస్ అరౌండ్ 15 to 20% దాకా ఉంటాయి. అంటే ఒక 5 నుంచి 6 మంది జంటలు ప్రయత్నం చేస్తే ఒకరికి సక్సెస్ అవుతుంది, మిగతా వాళ్ళు మళ్ళీ ఇంకొక మంత్ ట్రై చేయాల్సి వస్తుంది. సో ఈ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఐయుఐ చేయించుకోగానే అయిపోతుందనే అపోహతో ట్రీట్మెంట్కి వెళ్ళడం మంచిది కాదు. ఐవీఎఫ్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్. అందులో పీరియడ్ 2nd డే నుంచి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి గుడ్లు పెరిగేటట్టు చేస్తాము. సో 10 రోజుల పాటు ఈ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎవ్రీ 3rd and 4th డే మీకు స్కానింగ్ చేసి ఎలా గుడ్లు పెరుగుతున్నాయో చెక్ చేస్తారు. ఎగ్స్ అన్నీ మెచ్యూర్ సైజ్కి వచ్చాక మత్తి ఇచ్చి ఈ ఎగ్స్ని బయటికి కలెక్ట్ చేసి అందులోంటి మంచివి సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఎగ్కి భర్త యొక్క వీర్యకణాన్ని బయట ల్యాబ్లోనే ఇంజెక్ట్ చేస్తాము. ఎంబ్రియో అంటే చిన్న పిండం కూడా ల్యాబొరేటరీలోనే తయారవుతుంది. దీన్ని తల్లి గర్భంలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అగైన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. యూజువలీ అరౌండ్ 50 to 60% దాకా ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది పీసీఓస్తో బాధపడుతున్న వారు లాప్రోస్కోపీ చేయించుకుంటారు, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళిపోతారు. బట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆఫ్టర్ 2 months మళ్ళీ సిస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే అలా సిస్ట్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి, టోటల్గా క్యూర్ అవ్వాలంటే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో ఈ సిస్ట్ తర్వాత సర్జరీ తర్వాత సిస్ట్ మళ్ళీ రిక్కర్ అయ్యిందనడంలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రొసీజర్కి ముందరే మనం ఎందుకోసం సర్జరీ చేయించుకుంటున్నాం. ఒకటి పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గించుకోవడానికి చేసే సర్జరీ. యాక్చువల్లీ ఈ రోజుల్లో పాలిసిస్టిక్ ఓవరీస్కి చేసే సర్జరీ చాలా తక్కువగా వాడుతున్నాం. యూజువలీ ఐదర్ మనం మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్స్ పెంచుతున్నాము లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నాం. కొంతమంది సరే ఈ ఐవీఎఫ్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే సర్జరీ ద్వారా పాలిసిస్టిక్ ఓవరీస్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం ముందరే మాట్లాడుకున్నాం పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఒక మెటబాలిక్ కండిషన్. సో ఇవాళ మనం సర్జరీ చేసి వాటిని తగ్గించినా మీరు నెక్స్ట్ 2-3 yearsలో మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వలేదు, వెయిట్ పెరుగుతున్నారు, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది, వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటే మళ్ళీ అది రిపీట్ వస్తూ ఉంటుంది. సో ప్రొసీజర్ తర్వాత కూడా మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ ముందర మాట్లాడుకునేది. ఎండోమెట్రియోసిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిసిస్టిక్ ఓవరీస్. ఎండోమెట్రియోసిస్లో బ్లడ్ కలెక్టెడ్ సిస్ట్లు ఉంటాయి ఓవరీలో, చాక్లెట్ కలర్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ అంటాము. సో ఇది యూజువలీ ప్రాపర్ సర్జరీ చేస్తే రికరెన్స్ రేట్స్ చాలా వరకు 90 to 95% రికర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇన్ కేస్ ఏదైనా రెమినెంట్ ఉండిపోతే రికరెన్స్ ఉంటుంది.
కొన్నిసార్లు ప్రాపర్ సర్జరీ అయినా కూడా ఒక 5 to 10% మందిలో రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ సర్జరీ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. మేడం, పీసీఓఎస్ ఉన్న లేడీస్లో చాలామంది థైరాయిడ్ ఉన్న లేడీస్ ఉంటారు, అదేవిధంగా వాళ్ళు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. బట్ ఈ మధ్య మనం చూస్తుంటాం యంగర్ ఏజ్ కాలేజ్ కిడ్స్లో కూడా వాళ్ళు అంత లావుగా ఏముండరు, చాలా సన్నగా బక్కగానే ఉంటారు. బట్ వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రోజుల్లో చూస్తే ఇప్పుడు మనం పాలిసిస్టిక్ పీసీఓఎస్ అనేవాళ్ళం, దాని పేరు కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నో లాంగర్ పీసీఓఎస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పిఎంఓఎస్. దట్ ఈస్ పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఇంతకు ముందర జస్ట్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఓవరీస్ కాదు, బాడీలో ఉన్న మల్టిపుల్ ఎండోక్రైన్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అందుకే వాళ్లకు ఇన్సులిన్ రెసిస్టెన్స్, బరువు పెరగడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, యాక్నే, హెయిర్ ఫాల్, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ వన్ సిస్టమ్, మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. అందులో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి, థిన్ పీసీఓఎస్ అండ్ ఒబీస్ పీసీఓఎస్. ఒబీస్ అంటే మీరు చెప్పినట్టు వెయిట్ ఎక్కువగా ఉండడము, ఇలా ఉన్న వాళ్ళలో ఎక్కువ కామన్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ దెర్ ఈస్ అ థిన్ పీసీఓఎస్ వేరియంట్, అంటే సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండవచ్చు. మేడం, ఇప్పుడు చాలా మంది కపుల్స్ మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఐవీఎఫ్ అయిపోతుంది, హ్యాపీగా ఇంటికి వస్తారు. బట్ వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, సక్సెస్ అవుతుందా అవ్వదా అనేసి. అంటే అలా టెన్షన్ ఉండడం కూడా సక్సెస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఏదన్నా ఉందంటారా? అంటే మైండ్తో ఆలోచిస్తుంటాం కదా, అది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. డెఫినెట్లీ స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది. కానీ జస్ట్ స్ట్రెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందని మనం చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఐవీఎఫ్ చేయించుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ 15 days మనకు ప్రెగ్నెన్సీ రిజల్ట్ వచ్చే ముందరే 15 days మేనేజ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. పాజిటివా నెగిటివా అని ఆలోచిస్తూ చాలామంది స్ట్రెస్ పడుతూ ఉంటారు. సో ఆ టైంలో కూడా పాజిటివ్ థింకింగ్, మెడిటేషన్, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, మంచి డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. రైట్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, రాము నిజామాబాద్ నుంచి. రాము గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మాకు ఎందుకంటే 5-6 సంవత్సరాలు మేడం పిల్లలు కాక. హలో మేడం చెప్పండి. అది నిజామాబాద్ జిల్లా. ఓకే అండి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది పిల్లలు కాక. ఓకే. ఇక్కడ మందు బాగా తీసుకున్నాము, తక్కువ కావడం లేదు, పిల్లలు కావడం లేదు, చాలా బాధపడుతున్నాం. ఎట్లా పరిస్థితి అని అడుగుతున్నాం మేడం. సో 5-6 సంవత్సరాలు అయింది పెళ్ళయి, చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్న పిల్లలు కావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారండి. సో ప్రాపర్గా మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలండి రాము గారు. అంటే ఎందు మూలాన పిల్లలు అవ్వట్లేదు, ఎగ్స్లో ప్రాబ్లం ఉందా, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా, గర్భసంచిలో ఉందా, స్పర్మ్ కౌంట్లో ఉందా, ఇది కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు అయ్యే ఛాన్స్ బెటర్గా ఉంటుందండి. సో మీరు వెంటనే దగ్గరలో ఉండే మంచి ఫర్టిలిటీ సెంటర్ని కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడే సమస్యలు ఇలా వస్తున్నాయి, ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్కి ఇంకా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది, అప్పుడు ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందంట? సో డెఫినెట్లీ మనం డేస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొత్త ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో మనం ఫర్టిలిటీ రేట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఈ టైం లైన్ గురించి కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అని, ఎంప్లాయ్మెంట్ అని చాలా లేట్ మ్యారేజెస్, లేట్ చైల్డ్ బేరింగ్ కూడా చూస్తూ ఉన్నాము. సో ప్రాపర్ టైం ఫర్టిలిటీది ఎప్పుడుంది, మీ ఎగ్ రిజర్వ్ జనరలైజ్డ్గా అందరికీ ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పలేము. బట్ మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో చెక్ చేసుకొని, ముఖ్యంగా ఆడవారికి చెప్తున్నాను, ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో చెక్ చేసుకొని మంచి ఎగ్ రిజర్వ్ ఉన్నట్టయితే కొంచెం టైం తీసుకోవచ్చు. బట్ ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంది అనుకుంటే ఐదర్ తొందరగా పిల్లలు కానీ లేదంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇంతే కాకుండా మనకు ఫ్యూచర్లో వెళ్ళే కొద్దీ డెఫినెట్లీ టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఫీల్డ్లోనూ చూస్తున్నాము. ఈవెన్ ఫర్టిలిటీలో కూడా ఏఐ బిగ్ వేలో వస్తుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇంజెక్షన్ డోస్ ఎలా ఇవ్వాలి, ఎంబ్రియోని ఎలా సెలెక్ట్ చేయాలి, ఏ టైంకి ఎంబ్రియో లోపల పెట్టాలి, ఇవన్నీ కూడా ఏఐ ద్వారా మనం బెటర్గా డిటర్మైన్ చేయగలుగుతాము. అట్లాగే బెటర్ ఎంబ్రియాలజీ ల్యాబ్స్, ఎంబ్రియో కల్చర్ మీడియా టెక్నిక్స్ బెటర్గా అవ్వడము, టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్, ఇట్లా మల్టిపుల్ అడ్వాన్స్మెంట్స్ చూస్తూ ఉన్నాము. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫర్టిలిటీ
ఈజ్ అ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ గుడ్ హెల్త్. మంచి హెల్త్ మెయింటైన్ చేసుకోగలిగితే ఫర్టిలిటీ బెటర్గా ఉంటుంది. సో చిన్న ఏజ్ నుంచే మంచి ఈటింగ్ హ్యాబిట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హోమ్ ఫుడ్ బాగా తీసుకోవడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడము, ప్రాపర్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, స్ట్రెస్ ఎక్కువగా లేకుండా చూసుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో అనూష గారు, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారంటే డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ వచ్చింది, 5 years పడ్డాయి. థైరాయిడ్ వచ్చిందమ్మా, చెప్పండి. క్లియర్ గా చెప్పండి అనూష గారు. మేడం థైరాయిడ్ వచ్చింది, ఇప్పుడు పెళ్ళై 5 పడ్డాయి మేడం. పెళ్ళై 5 ఏళ్ళు అయింది. పిల్ల 5 ఏళ్ళు వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. ఓకే ఓకే చెప్పండి అనూష గారు, అంటే ఏం అడుగుతున్నారు? సో థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి ఇన్ఫర్టిలిటీకి. థైరాయిడ్ కంట్రోల్లో లేనట్టయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, బరువు మరీ ఎక్కువగా పెరిగిపోవడము, ఇన్ఫర్టిలిటీ, ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము. మీరు మంచి ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ థైరాయిడ్ రెగ్యులరైజ్ చేసుకోండి. దీనికి మెడిసిన్స్ ఇస్తారు బ్లడ్ లెవెల్స్ని బట్టి. థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకొని మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్టిల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాలెంజెస్ ఉంటే డాక్టర్ గారిని సంప్రదించి ఎగ్ గ్రోత్ కరెక్ట్గా అవుతోందా, ఏ టైంలో కలిసి ఉంటే, ఫర్టైల్ విండో ఎప్పుడు ఉంది, ఎప్పుడు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి, ఇవి తెలుసుకొని ప్రయత్నం చేస్తే బెటర్గా ఉంటుంది మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సంతానం లేని సమస్యతో బాధపడుతున్న మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ డైట్ ఎలా ఉండాలి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.